మీరు మాకు దయచేసినందుకు వందనములు తండ్రి, దయచేసినందుకు స్తోత్రములు నాదా అని ప్రతి ఒక్కరము ఆ దేవదేవుని యొక్క నామాన్ని ప్రతి ఒక్కరము కీర్తిద్దామా, ఆయన నామాన్ని ప్రతి ఒక్కరము ఆరాధన చేద్దామా. కంటి పాపను కాయునట్లుగా మమ్మును కాయుచ్చిన వాడానికి స్తోత్రములు, నీ రెక్కల నీడలో మాకు ఆశ్రమించిన వాడానికి స్తోత్రములు. అనందరము దేవునికి స్తోత్రములు చెప్తాం. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచేదం. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచేదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా, సంతోషముగా నుండేదం, సంతోషముగా ఉండేదం, సంతోషముగా ఉండేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచేదం. అందరా జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. మన పాపం తీశాడు, మన శాంతి నిచ్చాడు. మన పాపం తీశాడు, మన శాంతి తీర్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరా ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచేదం. కీర్తనలు పాడి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా.
అందరం సంతోషముగా ఉండేదాం, సంతోషముగా ఉండేదాం. హల్లెలూయా జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రుచులు మనకు చూపాడు. అందరూ ఆత్మతో నిండాలి. ఏ జామో ఏ గడియో రారాజు రానుండే, ఏ జామో ఏ గడియో రారాజు రానుండే. హల్లెలూయా 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 హల్లెలూయా. గణపరచెదం ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచెదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము గణపరచెదం.
ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఇలాంటి మన ప్రభువు ఇలలోన, ఇలాంటి మన ప్రభువు మరి లేడు ఇలలోన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము ఘనపరచెదం. అందరూ కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా. మరొకసారి సంతోషముగా, సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా. హల్లెలూయా హల్లెలూయా యేసుని పూజింతుము, అనుదినము ఘనపరచెదం. ప్రభు యేసుని పూజింతుము, ఆరిపోయిన దివిటీలు వెలగాలి, ఈ అంత్యకాలములో జామో ఏ గడియో రారాజు రానుండే, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము ఘనపరచెదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా,
సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా. హల్లెలూయా ఆరాధనలో ఉన్న మనమందరము కన్నులు మూసుకొని కొన్ని నిమిషాలు దేవునికి స్తోత్రములు చెప్దామా. జీవమయున్న దేవా, నీవు మాకింతవరకు తోడయున్నా. జీవము వంటి నీ మాటలతో నీ కృపలతో మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. మమ్మల్ని ఆదరిస్తున్న తండ్రి నీకు వందనాలు. కృపామయుడానికి స్తోత్రాలను అందరం ఒక్కసారి నా ఆత్మీయ దీపములను వెలిగించు నాయన. ఇంకా నా దీపములు వెలుగుచుండులాగున నీవు కృప చూపించయ్యా, నీవు దయ చూపించయ్యా అని ప్రతి ఒక్కరము ప్రార్థనలో గడుపుదామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దైవమా, నీ పరిశుద్ధమైన పుణ్యమైన పాదములకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు నాయన. నీ అనాది సంకల్పమునకై, నీ వాత్సల్యమునకై, నీ యొక్క జాలికై, నీ ప్రేమకై స్తోత్రాలు. నేటి వరకు మేము ఈ స్థితిలో ఉండటానికి కారణము నీవే నాయన. మా స్థితికి కారణమైన నిన్ను మేము ఎన్నడూ మరిచిపోము నాయన. అవును తండ్రి, మా జీవితంలో ఎన్నో మేలులు చేశావు, ఎన్నో ఉపకారములు చేశావు, ఎన్నో ఆశీర్వాదములను మా జీవితంలో చేసిన గొప్ప దేవుడవు నీవు నాయన. ఈ రాత్రికాల సమయమున ఈ ఉపవాస ప్రార్థన ఆరాధన ద్వారా నిన్ను ఆరాధించుటకు, నీ సన్నిధిలోకి వచ్చుటకు నీవు చూపిన మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు. నిన్ను ఆరాధించే భాగ్యం, ఈ రాత్రి నిన్ను స్తుతించే కృప నీ బిడలుగా మాకు ఇచ్చినందుకు నీకు వందనములు నాయన. నీ మందిరమందు నివసించి జనులు ధన్యులన్నా. ఈ రాత్రికాల సమయమున నీ సన్నిధిలో ప్రభువా నీతో సహవాసము చేయడానికి, నీతో గడపడానికి ఇక్కడికి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ నాయన మీరు ఆశీర్వదించారు. నీ కృప ద్వారా మీరు దీవించారు. సర్వాధిపతి జీవాధిపతి అయిన నాదా, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి నాయన. మేము పాపిష్టి వారము తండ్రి, తెలిసి తెలిసి నీ గాయములు రేపుతున్న వారము. దయతో మా అపరాధ దోషములన్నిటినీ క్షమించి నీ బిడలుగా, నీ వారసులుగా మమ్మల్ని పాత్రలుగా చేసుకున్న తండ్రి, నీ వాక్యము ద్వారా ఇంకా మా జీవితములను నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధ దివ్య నామముని ప్రార్థన అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం మనమున్న స్థలంలో కూర్చుందా. దేవుని వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా స్పష్టముగా మాట్లాడలాగిన మన మధ్యనున్న ప్రియులు రత్నరాజ్ గారి యొక్క ప్రార్థనతో దేవుని యొక్క వాక్య ధ్యానాంశంలోనికి మనము వెళ్దాం. మనవి చేస్తున్నాం. ఇదిగో దేవా, సాయంకాలంలో నీ బిడ్డలుగా నీ సన్నిధిలో కూడుకొనుటకు మీరు మాకు అవకాశాన్ని బట్టి, గొప్ప ధన్యతను బట్టి మీకే మస్తు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అవును దేవా, ఎంతో మందికి అవకాశం లేదు కానీ తండ్రి, మీరు మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఇంకా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు తండ్రి. వారందరినీ క్షేమకరం తోడుకు రమ్మని నడుచున్నాం దేవా. నీకు స్తోత్రం 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 దేవా.
ఇక ఉపవాస కూడికలో తండ్రి మీరు మాతో మాట్లాడినట్టుగా తండ్రి మా హృదయంలో మేము సిద్ధపరచుకునేందుకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. దేవా నీ దాసుల ద్వారా వ్యక్తపడుతున్న వాక్యం మీరే మాతో తేడతెల్లగపరచమని అడుగుతున్నాం తండ్రి. మీ దాసులు మరుగుపరిచి మీరే మాతో మాట్లాడిన తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి మాటను తండ్రి మా హృదయంలో పదిలపరుచుకుని నిశ్చిత్తమైతే నీకు ఇష్టమైతే ప్రభా దాని ప్రకారం నడుచుకునే ధన్యతను మీరు మాకు దయచేయండి ప్రభు. సమస్తం నిశ్చిత్త ప్రకారం మా జీవితం జరిగించమని నడుచున్నాం దేవా. ఎస్ఐ ఎవరెవరైతే ఈ అవసరంలో సన్నిధికి వచ్చినారో మాకు తెలియదుగా తండ్రి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్క బిడ్డ మొర ఆలకించమని నడుచున్నాం తండ్రి ప్రభావ. మరో జాలు ఎరిగిన మా తండ్రి సమస్తం చేతులు కప్పుకుంటుండగా తండ్రి నీ గొప్ప కార్యాలు అద్భుతాలు ఈ సంఘంలో జరిగించమని నడుచున్నాం తండ్రి ప్రభావ. అవి సంఘానికి రాకడ సమయం ఎత్తుబడి సంఘముగా ఉంచమని నడుచున్నాం తండ్రి. సమస్తం చేతులు కప్పుకొస్తున్నాం తండ్రి. గొప్ప రాజా ఎన్నో మేలులను అద్భుత కార్యాలు సంఘం ద్వారా చేస్తున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావ. స్తోత్రం 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 దేవా. అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఎన్నో జరిగించావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. మా జీవితంలో కూడా నీకు చేసిన గొప్ప మేలును బట్టి నీకే కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మీకు ఎన్ని అర్పించినా కానీ మేము ఏమి చేయలేము తండ్రి. ఎందుకంటే ఘోర పాపలము తండ్రి అబ్బా అని పిలిచిన యోగ్యత లేని వారము తండ్రి. అయినను మీరు మమ్మల్ని పట్టుకునే విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రం దేవా. దేవా యేసయ్యా ఇదిగో తండ్రి దాసులు ఇప్పుడు మాట్లాడుచున్న తండ్రి ఒక బిడ్డకు తగిన కంఠస్వరాన్ని మీరు దయచేయండి ప్రభా. నీ సహాయం దయచేయండి. అది చిన్న వయసులో ఎండుకున్న బిడ్డను బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిశ్చిత్తమైతే ప్రభు నీకు ఇష్టమైతే ప్రభా ఈ సంఘమునకి ఈ ప్రాంతానికి పరిమితం కాకుండా తండ్రి మీ అనేక ప్రాంతాల్లో బిడ్డ విరిగో వాడబడడానికి సహాయాన్ని శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి ప్రభా. నీ యొక్క బోరగా బిడ్డ వాడుకోమని నడుచున్నాను తండ్రి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. రావాల్సిన బిడ్డ క్షేమకరం తోడుకుని ప్రభావ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ విత్తబడుచున్న వాక్యం మా అందరి హృదయాలు ఫలించులాగున ఒట్టి కొండలుగా ఖాళీ కొండలుగా మనం వచ్చిన మా అందరిని తండ్రి మెండిన దీవెనతో ఆశీర్వాదం దీవించి పంపించమని తండ్రి. మా జీవితాలు నీకు ఫలభరితముగా నీకు సాక్షార్థమైన జీవితంగా మనందరినీ ఉంచమని తండ్రి. త్వరలో రానున్న మా రక్షకుడు మా ప్రభువుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామంలో స్తుతులు స్తోత్రాలు అర్పించి వినయమని వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నాకు ఈ కృప ఈ భాగ్యమును అనుగ్రహింప చేసిన దేవాతి దేవునికి నా ఎలలేని స్తుతులు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన ప్రియ రక్షకుడునైన నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరికీ వందనాలు. కొద్ది గట్టిగా వందనాలు చెప్పండి. ఇంకొద్ది గట్టిగా వందనాలు చెప్పండి. అలాగే మీ పక్కనున్న వారికి కూడా వందనాలు చెప్పండి ఒకసారి. చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయమున లోకమంతా ఒక మార్గములో ఉన్నప్పుడు మనము దేవుని మార్గములో ఉండుట చాలా గొప్ప ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం.
ఎందుకంటే క్రైస్తవుడు అనబడిన వాడు లోకానికి ఎలా ఉండాలి? ప్రత్యేకముగా ఉండాలి, లోకానికి వేరే జీవించాలి. ఈరోజు ప్రభు దినము, నేను దేవునితో గడపాలి. గడిచిన కాలంలో నా జీవితంలో అనేక మేలులు చేసిన దేవుణ్ణి, అనేక ఆశ్చర్యమైన కార్యములను నా జీవితంలో చేసిన దేవుణ్ణి నేను ఆరాధించాలని చెప్పి ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు అత్యధికముగా దీవించునుగాక. తన మహాకృప మహావాత్సల్యత మీ మీద ఆయన కురిపించునుగాక. ఈ లైవ్ ద్వారా ఈ యొక్క వర్తమానములో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను కూడా ప్రభు పేరట మేము దీవిస్తూ ఉన్నాం. దేవుడి మీనును మీ కుటుంబములను ఆశీర్వదించాలని ప్రభు పేరట దేవుని కోరుకుని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోబోతున్న అంశం ఏమిటంటే, గడిచిన ఉపవాస ప్రార్థనలో మనం ఏం నేర్చుకున్నామండి? చెప్పండి. గడిచిన ఉపవాస ప్రార్థనలో మనం ఏం నేర్చుకున్నాం? పరుగెత్తుట. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే, దేవుడు మన జీవితంలో సిద్ధపరిచిన బహుమానములను మనము పొందుకోవాలంటే ఆత్మీయుడు ఏం కలిగి ఉండాలి? పరుగు కలిగి ఉండాలి. దేవుడి విషయంలో పరుగులెత్తాలి, ఆత్మీయ విషయంలో పరుగులెత్తాలి అన్న గొప్ప పాఠ్యాంశ భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి చాలా క్లుప్తమైన అంశాన్ని మీకు నేర్పించి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలోనికి మనం వెళ్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచిన అంశం ఏమనగా, రాజీ పడిపోతున్నావేమో జాగ్రత్త. అందరూ చెప్పండి, ఏంటండి? రాజీ పడిపోతున్నామేమో జాగ్రత్త. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా. రాజీ పడిపోతున్నామేమో జాగ్రత్త. రాజీ అంటే ఏంటి? కాంప్రమైజ్. మనము కాంప్రమైజ్ అయిపోతున్నామేమో చాలా జాగ్రత్త. ఈ 2025వ సంవత్సరంలో క్రైస్తవుడు అనబడిన వాడు ఏమవ్వకూడదంటే, లోకముతో రాజీ పడకూడదు, లోకములో ఉన్న వాటితో రాజీ పడకూడదు, లోకములో ఉన్న వాటితో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈరోజు అందరూ ఒకసారి మీ బైబిల్ మీ ఒడిలో పెట్టుకుని ఒకసారి ఇలా చూడండి అందరూ. ఈరోజు నీ జీవితంలో ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా లేదా? నాకు దయతో మీరు చెప్పాలి, ఇక్కడ ఉన్నవారు దయతో మీరు చెప్పాలి, లైవ్లో ఉన్నవారు కూడా ఇది వస్తే ఎస్ అని మాత్రం మీరు టైప్ చేయండి. ఏంటో తెలుసా? ఇదిగో నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుణ్ణి విడువక ఎడబాయక నేను జీవిస్తూ ఉన్నాను, దేవుని మందిరానికి నేను క్రమము తప్పక వెళుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా భక్తి జీవితాన్ని ఎంతో ఏంటంటే గొప్పగా నేను కొనసాగిస్తున్నాను. అయినా నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు, నా జీవితంలో ఇంకా ఎందుకు ఈ కష్టాలు, నా జీవితం ఇంకా ఎందుకు ఇలా దౌర్భాగ్యంగా మారిపోతుంది అని ఎప్పుడైనా మనలో మనకి ప్రశ్న వచ్చిందా లేదా? అంటే రాలేదా? చెప్పండి. వచ్చిందన్న వాళ్ళు ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా. ఏమని? ఇదిగో నేను దేవుని వెతుకుతున్నాను, దేవుడు చెప్పిన రీతిగానే నేను జీవిస్తూ ఉన్నాను, వాక్యానుసారముగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను, దేవుని మందిరమును విడువక ఎడబాయక నేను ఉంటూ ఉన్నాను, పరిచర్య చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన తలంతులను ఉపయోగించుకుంటూ ఉన్నాను. ఇదిగో దేవుని మందిరానికి రాత్రనక పగలనక అందరూ దేవునికి దూరం అవుతున్నా, నేను దేవునికి దగ్గరే జీవిస్తూ ఉన్నాను. అయినా నాకెందుకు దేవుడు ఇలా వ్యతిరేకముగా ఉన్నాడు? ఇంకా ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితులు ఉండిపోయినాయి? ఇంకా నేను ఎందుకు ఇలా అప్పుల్లో కూరుకుపోయాను? ఇంకా నేను ఎందుకు ఈ సమస్యలో ఉండిపోయాను? ఎందుకు నా జీవితంలో ఈ యొక్క ఆశీర్వాదకరమైన మేలులు జరగట్లేదు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతారు. ప్రతి ఆత్మీయుడు తమ జీవితంలో ఎదుర్కొనే పరిస్థితి ఏమిటంటే, ప్రశ్న ఏమిటంటే వై, ఎందుకు? నేను ఇన్ని చేస్తున్నా సరే ఎందుకు? నేను ఇంతలా బ్రతుకుతున్నా సరే ఎందుకు దేవుడు నాకు ఇంకా విముఖుడై ఉన్నాడు? ఇంకా ఎందుకు దేవుని ఆశీర్వాదాలు నేను పొందుకోవట్లేదు అని మనం అనుకుంటాం. దానికి ఈరోజు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించాలనుకుంటున్నారు. గడిచిన ఏంటంటే ఉపవాస ప్రార్థన దినమున పౌలు గారిని దేవుడు చూపించా. ఇప్పుడు మనకి దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన భాగము నుంచి నిర్గమాకాండము, పరిశుద్ధ లేఖన భాగము నుంచి నిర్గమాకాండము. బైబిల్ ఇస్తున్న ప్రతి ఒక్కరు తెరవండి. పరిశుద్ధ లేఖన భాగము నుంచి నిర్గమాకాండము, పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమాకాండము. ఒకసారి మనము 14వ
అధ్యాయాన్ని దయతో మనం తీద్దామా? నిర్గమకాండము 14వ అధ్యాయం తీసారో? ఒకసారి ఆ మాటలను మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. నిర్గమకాండము పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమకాండము 14వ అధ్యాయము మొదటి వచ్చిన భాగములో ఏమని రాయబడి ఉంది? మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పిహాహిరోతు ఎదురుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెల్ఫోను నెదుటను దిగవలెనని వారితో చెప్పము. దాని ఎదుటి సముద్రము నొద్ద వారు ఏమవ్వాలి చెప్పండి? దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. ఇంకొద్ది ఎవరైనా ఉన్నవాళ్ళు, ఎక్కడ ఉన్నవారు దయతో చదివి సహకరించండి, మిగిలిన వరకు కూడా వినబడులాగున. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనిను వారు అలాగు దిగిరి, ప్రజలు పారిపోయినట్టు మన సేవలో నుండకుండగా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు? ఒక మాట బాగా మనకి ఫెమిలియర్ మాట ఎవరంటే మోషే గారు. ఎవరండి? మోషే గారు. మోషే గారు ఎవరిని నడిపిస్తున్నాడు? ఇప్పుడు మనం చదివిన లేఖన వాక్య భాగంలో ఇశ్రాయేలుని నడిపిస్తూ ఉన్నారు. మోషే గారు గొప్పవాడే కదా? మోషే గారు గొప్ప నాయకుడా కదా? అలాంటి నాయకుడి జీవితంలో ఏం జరిగింది? ఇప్పుడు మోషే గారికి పరిచయం చేయడానికి 14వ అధ్యాయం చదువు. ఇప్పుడు 4వ అధ్యాయానికి వెళ్దామా? నిర్గమకాండము 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమకాండము 4వ అధ్యాయము 18వ వచ్చిన భాగము నుంచి దయతో చదివితే చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. ఏమని? అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారో లేదో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళమని మోషేతో అనెను. చనిపోయిరి గనుక చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను చేతబట్టుకొని పోయెను. ఓకే, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి ఆలకించండి. ట్రాన్సిషన్. ఒకసారి నిర్గమకాండము 4వ అధ్యాయము ఒకసారి 19వ వచ్చిన భాగమును చదువుతున్నారు. అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరి కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను,
అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమని. ఇప్పుడు ఆ మాటను జాగ్రత్తగా వినండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వినండి, మోషే గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు 14వ అధ్యాయం మనం చూసినప్పటికీ మోషే గారు ఇశ్రాయేలీయులను కొన్ని లక్షల మందిని నడిపించుకుంటూ ఏంటంటే వాగ్దాన దేశమైన కనాను దేశం వెళ్తున్నారు. దానికంటే ముందు మోషే గారు ఎక్కడ ఉండేవాడు తెలుసా? మోషే గారు పుట్టి పెరిగినది, సకల విద్య ప్రావీణ్యత నేర్చుకున్నది ఐగుప్తు దేశంలో నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఆయన ఒక హెబ్రీడ్ అని తెలిసిన తర్వాత హెబ్రీడ్ ఒక్కడిని ఏంటంటే ఐగుప్తీయుడు ఇబ్బంది పెడుతూ ఉంటే ఐగుప్తుని ఏం చేశాడు మోషే గారు? చంపేసి ఈ కాళ్ళతో ఒక గొయ్యి తీసి అక్కడ పాతి పెట్టేస్తే అది ఫరోకి తెలిసింది. ఇప్పుడు ఫరోనని చంపేస్తాడని తెలిసినప్పుడు మోషే గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన ప్రాణమును కాపాడుకోవడానికి మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఎవరు కనిపించారు వారికి? మిద్యాను యాజకుడైన 7 కుమార్తెలు బావి దగ్గర ఏంటంటే నీళ్లను చేదుతూ ఉన్నప్పుడు మోషే వారిని చూసి వారికి సహాయం చేయగా అప్పుడు మిద్యాను యాజకుడు ఏం చేశాడు? తన కుమార్తెని ఏం చేశాడంటే ఎవరికి ఇచ్చారు? మోషేకి ఇచ్చి పెళ్లి చేశారు. అలా 40 సంవత్సరాలు ఎక్కడ ఉండిపోయాడు మోషే గారు? చెప్పండి. మిద్యానులో ఉండిపోయాడు, మిద్యాను యాజకుడితో ఉండిపోయాడు. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు తన మామయ్య అయిన ఇత్రో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఒకానొక దినమున తన మామ యొక్క గొర్రెలను మోషే గారు మేపుకుంటున్న సమయమున ఒక బుష్ అనేది ఏమైతుందంటే ఒక పొద కాలిపోతుంది. ఒక పొద మంట కలుగుతుంది కానీ ఆ పొద మాత్రం ఏమవ్వట్లేదు, కాలిపోవట్లేదు. ఇది ఏదో గొప్ప వింతగా ఉంది, ఈ వింతేదో చూద్దాం రండి అని చెప్పి మోషే గారు ఏంటంటే ఆ పొద కాలిపోతుంది కానీ మంట వస్తుంది కానీ ఆ పొద మాత్రం ఏంటంటే కాలిపోవట్లేదు. ఆ పొద దగ్గరికి వెళ్ళేటప్పటికి జీవము కలిగిన దేవుడు అన్నాడు కదా, మోషే నీవు నిలిచి ఉన్న స్థలము అతి పరిశుద్ధమైన స్థలము గనుక నీ పాదరక్షకుల్ని ఏం చేయి, నీవు విడిచిపెట్టు అని చెప్పగానే మోషే గారు అక్కడికి వెళ్ళగా జీవము కలిగిన దేవుడు ఆ పొదలో నుంచి మాట్లాడాడు. ఏమని? మోషే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా ప్రజలను నువ్వు విడిపించాలి, వాగ్దాన దేశమైన కనాను దేశానికి నువ్వు నడిపించాలి అని అంటే మోషే గారు అన్నారు, అయ్యా నేను ఎవరిని? నెత్తివాడిని అని అంటే ఏమన్నారు? నీ నెత్తి గలవాడనని నువ్వు అనుకోవద్దు కానీ నేను నిన్ను వాడుకుంటానంటే ప్రభువా ఐగుప్తు దేశానికి వెళ్తే వారు నన్ను నీవు పంపారని ఎలా తెలుసుకుంటారంటే ఏం చేసేటప్పుడు జీవం కలిగిన మహత్కార్యములను నీ చేతులను కరణించి కింద పడే. ఈ 4వ అధ్యాయంలోని చరిత్ర అంతా చెప్తున్నాను. పడే అనగానే ఆ కర్ర ఏమైంది? పామైంది. ఇప్పుడు ఆ తోక పట్టుకో అనగానే తోక పట్టుకోగానే మళ్ళీ కర్ర ఏమైంది? పాము ఏమైంది? కర్రగా మారేది. అప్పుడు మళ్ళీ ఏమన్నాడంటే మోషే నీ చెయ్యిని ఏంటంటే చంకలు పెట్టుకో అనగానే ఇలా పెట్టుకొని ఇలా తీయగానే ఆ చెయ్యి ఏమైంది? కుళ్ళిపోవటం మొదలెట్టింది, కుష్టి వ్యాధి కలగటం మొదలెట్టే. మళ్ళీ నీ చేతిని చంకలు పెట్టుకో అనగానే వెంటనే మళ్ళీ ఏమైంది? వెంటనే ఆ చెయ్యి బాగైపోయి వెంటనే ఏం చేశాడంటే ఈ మహత్కార్యములకి తెలుసా నా ప్రజల్ని నువ్వు ఐగుప్తు దేశముల నుంచి నడిపించడానికి ఈ మహత్కార్యములకు చాలా అంటే అప్పుడు మోషే గారి దేవుడి మాటకు లోబడి దేవుడి మాట విని ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చదవం కదా, తన మామయ్యని ఇత్రో దగ్గరికి వెళ్ళాడు. ఇత్రో దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అయ్యా ఇదిగో మామ నా జనాంగం దగ్గరికి నేను వెళ్తాను, నా ప్రజలు ఎలా ఉన్నారు లేదో నేను చూసి వస్తాను అని అనగానే మామ ఏమన్నాడు? అయితే క్షేమముగా వెళ్ళు అని తన భార్యను తన పిల్లల్ని వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు మోషే గారి ప్రయాణమై? తన ప్రాంతానికి వెళ్ళాడు. ఇశ్రాయేలీయులు ఉన్న ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నప్పటికీ జాగ్రత్తగా నేను ఇక్కడ మోషే గారు దేవుడి మాట విన్నాడా లేదా చెప్పాలి. మోషే గారు దేవుడి మాట విన్నారా లేదా? విన్నారు. ఏంటి? 40 సంవత్సరాలుగా తన మామ దగ్గరే ఉన్నాడు, 40 సంవత్సరాలుగా ఒక ప్రాంతంలో వారసుడిగా ఉన్నాడు, 40 సంవత్సరాలుగా ఒక మందకి యజమానుడిగా ఉన్నాడు, ఒక ప్రాంతంలో ఆయన స్థిరపడిపోయాడు. అలాంటి వ్యక్తిని జీవము కలిగిన దేవుడు నేను నిన్ను నాయకుడిగా నిలబెట్టుకున్నాను, నువ్వు వెళ్ళి నా ప్రజలు నా దేశంలో నుంచి నువ్వు బయటికి తీసుకురావాలి అంటే దేవుడి మాట విన్నాడా లేదా?
విన్నాడు. 40 సంవత్సరములుగా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. 40 సంవత్సరములుగా ఉన్న తన మామని విడిచిపెట్టాడు. 40 సంవత్సరములుగా చూసుకుంటున్న తన మందను అంతటిని విడిచిపెట్టి దేవుడి మాటకు లోబడి మోషే ఏం చేశాడంటే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు మోషే గారు దేవుడి మాట విన్నాడా లేదా చెప్పాలండి? విన్నా. దేవుడు చెప్పినట్లు మోషే గారు చేస్తున్నారా లేదా? దేవుడి మాటకి విధేయత కలిగి ఉన్నాడా? దేవుడి మాటకి అవిధేయత కలిగి ఉన్నాడా? విధేయత కలిగి ఉన్నారు. మరి అలాంటి మోషే గారు దేవుడి మాట విని దేవుడికి లోబడి దేవుడు చెప్పిన పనిని చేయటానికి ఈ మిద్యాను అనబడిన ప్రాంతము నుంచి ఈ ఐగుప్తు అనబడిన దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పటికంట ఆయన ఒక సత్రములో ఉండగా దేవుడని ఏం చేయాలనుకున్నాడు? చదవండి ఒకసారి మాట. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వచ్చిన భాగంలో ఏమని రాయబడి ఉంది? అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఏంటి నాతకాల్సిందరి మాట చెప్పండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంప చూడగా. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? అతడు పోవు మార్గమున. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు చెప్పిన పని చేయడానికి వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన మాటకు లోబడి ఇశ్రాయేలుకి విమోచన కలిగజేసి వారిని వాగ్దాన దేశమైన కనాను దేశాన్ని తీసుకురావాలని ఆయన వెళ్తూ ఉంటే ఇప్పుడు దేవుడు ఆయన ఏం చేయాలనుకున్నాడంట? చంపాలనుకున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు మోషే గారు దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తున్నాడా? సొంత మార్గంలో వెళ్తున్నాడా? దేవుడు మాటకు లోబడి వెళ్తున్నాడా? లోబడకుండా వెళ్తున్నాడా? ఇప్పుడు మనకు తెలుసండి యోనా గారి గురించి. మీకు తెలుసా తెలీదా? ఏం తెలుసు యోనా గారి గురించి? జీవము కలిగిన దేవుడు యోనా గారిని ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినేవే అనబడిన పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ నినేవే పట్టణము బహు ఘోరమైనదని, అక్కడ మనుషులు చాలా క్రూరులని చెప్పి, అక్కడ ఎవరైనా మీరు చేసేది తప్పు అని ఎవరైనా చెప్తే వారిని నరికి పడేసి వారి యొక్క తలలను వారి గుమ్మమ్మ ద్వారాలకి ఏంటంటే వేలాడగడతారని తెలిసి ఆ ప్రాంతము బహు ఘోరము అని దేవుడు చెప్పిన నినేవే పట్టణానికి వెళ్ళకుండా ఏ పట్టణముకు వెళ్ళటానికి వాడ ఎక్కాడు? తర్షీషు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే వాడ కిందకి వెళ్ళిపోయి చక్కగా యోనా గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి సముద్రంలో ఏం కలిగింది? అలజడి కలిగింది. ఇప్పుడు చీటీలు వేయగా ఎవరి పేరుని వచ్చింది? చీటీ యోనా గారి పేరు మీద వచ్చింది. ఇప్పుడు యోనా గారు ఎక్కడున్నారా అని మొత్తము అంతా తిరిగితే ఆయన ఎక్కడున్నాడంట? వాడ కింద ఏంటంటే ఆయన చక్కగా నిద్రపోతూ ఉంటే, ఓయి నిద్రపోతా నశించిపోతున్నామన్న చింత నీకు లేదా అని అనగానే అప్పుడు యోనా గారు ఒప్పేసుకున్నాడు. ఏమని? ఇదిగో ఈ ఉగ్రత కేవలం నా బట్టే వచ్చింది. నేను దేవుడి మాట వినలేదు. దేవుడు నన్ను నినేవే పట్టణం వెళ్ళమన్నాడు, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నాను? తర్షీషు వెళ్తున్నా. నేను దేవుడి మాట విననందుకే ఈ యొక్క అలజడి వచ్చింది. కాబట్టి ఇదిగో నన్ను ఎత్తి మీరేం చేయండి? సముద్రములో పడవేయండి అని అనగానే ఎప్పుడైతే యోనా గారిని ఎత్తి సముద్రంలో పడవేశారో వెంటనే ఏమైంది? ఆ సముద్రము కాస్త నిమ్మలమైంది. ఆ తుఫాను కాస్త ఏమైంది? ఆగిపోయింది. జాగ్రత్తగా వినండి. యోనా గారి జీవితంలో అలజడి రావటానికి, యోనా గారిని తిమింగలము మింగటానికి గల కారణం ఏమిటంటే యోనా గారు దేవుడు చెప్పిన మార్గంలో నడవలేదు, కానీ ఎవరి మార్గంలో నడిచాడు? అయితే పిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూడనమ్మా. ఎవరి మార్గంలో నడిచాడు? తన సొంత చిత్తములో తన సొంత మార్గంలో నడిచాడు. కాబట్టి దేవుడు యోనా గారి జీవితంలో కొద్ది అల్లకల్లోలం సృష్టించాడు. యోనా గారు తప్పు తెలుసుకోవాలని చెప్పి ఏం చేశాడంటే ఆ సముద్రంలో అలజడి పుట్టించాడు. ఇప్పుడు యోనా గారి స్థానంలో మోషే గారిని పెట్టాడు. యోనా గారు తనకు నచ్చిన మార్గంలో వెళ్తున్నాడు, కానీ మోషే గారు గట్టిగా మోషే గారు దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తున్నాడు. 40 సంవత్సరములుగా ఉన్న తన యొక్క ప్రాంతముని విడిచిపెట్టాడు. 40 సంవత్సరములుగా ఉన్న తన మందిని విడిచిపెట్టాడు, తన మామని విడిచిపెట్టాడు. 40 సంవత్సరాలుగా కాపురము చేసిన ఊరిని విడిచిపెట్టి దేవుని మాటకు లోబడి ఐగుప్తు దేశానికి దేవుడే వెళ్ళమన్నాడు. ఆయన మాటకు లోబడి ఏంటంటే మోషే గారు వెళ్తూ ఉంటే దేవుడైన యెహోవా అతని మార్గములో అతనికి ఎదురుగా వచ్చి అతను ఏం చేయాలనుకున్నాడంట? చంపాలనుకున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, అసలు దేవుడు ఎందుకు మోషే గారిని చంపాలనుకున్నాడు? మోషే గారు చేసిన తప్పు ఏమిటి?
దేవుడి మాటకు లోబడ్డాడు. దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్తున్నాడు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్తున్నాడు. దేవుడి మాటకు లోబడి మందని విడిచిపెట్టాడు, మామని విడిచిపెట్టాడు. 40 సంవత్సరాలుగా సంపాదించుకున్న ఆస్తి పాస్తులు, భూములు అన్ని విడిచిపెట్టి దేవుడి మాటకు లోబడి ఐగుప్తు దేశాన్ని దేవుడు చూపిస్తే ఆ ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉంటే ఎందుకు దేవుడు అతన్ని చంపాలనుకుంటున్నాడు? ఈరోజు నీలో నాలో ఉన్న ప్రశ్న కూడా అదే కదా. నేను దేవుడి మార్గంలోనే నడుస్తున్నాను, దేవుడు చెప్పిన రీతిగానే జీవిస్తున్నాను, దేవునికి లోబడి నేను బ్రతుకుతున్నాను, దేవుని సన్నిధిని విడువక ఎడబాయక నేను ఎంతో దేవునికి విధేయుడిగా జీవిస్తున్నాను కదా. మరి నా జీవితం ఎందుకు ఇలాగవుతుంది? నాకే ఎందుకని కష్టాలు, నాకే ఎందుకని బాధలు, ఎందుకు ఇంకా దేవుడు నాకు ఎడమై ఉన్నాడు? ఇంకా ఎందుకు దేవుడు నా మీద కృప చూపించట్లేదు? ఇంకా దేవుడు ఎందుకు నా పరిస్థితులు మార్చట్లేదు? ఇంకా దేవుడు ఎందుకు నా ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు మార్చట్లేదంటే, ఈరోజు వినండి, మోషేలా నువ్వు నేను దేవుని కోసం అన్నీ వదులుకుంటున్నాం. ఈరోజు పాపని వదులుకుంటున్నాం, లోకాశను వదులుకుంటున్నాం, శరీరాశను వదులుకుంటున్నాం, నేత్రాశను వదులుకుంటున్నాం, జీవపు డంబాన్ని వదులుకుంటున్నాం. మోషే ఎలాగైతే 40 సంవత్సరములుగా తను సంపాదించినవన్నీ వదులుకున్నాడో నీవు నేను కూడా దేవుని కోసం అన్నీ వదులుకున్నాం. రెండవది, మోషేకి దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నట్లుగా నీవు నేను దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నాం. ప్రతి బుధవారము ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, ప్రతి ఆదివారము దేవుడి మందిరంలో గడుపుతున్నాం, ప్రతిరోజు వేకునే లేచి దేవుని మాటకు లోబడి ప్రార్థన చేస్తున్నాం. అయినా ఇంకా మన ముందు చావు వంటి పరిస్థితులే తప్ప మన ముందు ఆశీర్వాదం వంటి పరిస్థితులు ఎందుకు లేవంటే రాజీ పడుతున్నాం. మనం ఇందులోనూ ఏం పడుతున్నామండి? రాజీ అంటే ఒక మాటలో చెప్తాను, కాంప్రమైజ్. ఇక్కడ మోషే గారు ఎందులో కాంప్రమైజ్ చేయలేదు తెలుసా? దేవుడి కోసం 40 సంవత్సరాల సంపాదన వదులుకున్నాడు. దేవుని కోసం 40 సంవత్సరంలో ఏంటంటే ఉన్న దేశాన్ని, ప్రాంతాన్ని, బంధువులను, మామను అందరినీ వదులుకున్నాడు. దేవుడి కోసం ఏమిటంటే భయపడే ప్రాంతానికి, అనగా ఐగుప్తీయులు అనబడిన దేశం మీదకి, అది రాజుతో మాట్లాడడానికి తెగించి వెళ్తున్నాడు. ఇన్ని చేసిన మోషే గారు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడంటే సున్నతి దగ్గర కాంప్రమైజ్ అయ్యాడు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడండి? సున్నతి. అది ఎలాగో చెప్తానేనండి. మోషే గారికి ఎంతమంది కుమారులు తెలుసా? 2 కుమారులు. ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఆ 2 కుమారుల పేర్లు ఒకసారి చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం. ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి వచ్చి ఈ వాక్యమును వినిచున్న మీరు ధన్యులు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నుంచి ఒకసారి మనము తీద్దామా? నిర్గమాకాండము వారి యొక్క పిల్లల గురించి ఏంటంటే 18వ అధ్యాయము. నిర్గమాకాండము 18వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన భాగము నుంచి నిర్గమాకాండము 18వ అధ్యాయము. ఒకసారి 2వ వచనం నుంచి చదువురా తల్లి. ఏమనుంది? యెహోవాయే నా బలం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 2వ వచనం. మోషే మామయ్యైన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకుని వచ్చెను. అతడు అన్య దేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అను పేరు పెట్టెను. మొదటి కుమారుడి పేరు ఏంటంటే మోషే గారి మొదటి కుమారుడి పేరు గెర్షోము. ఆ గెర్షోము అన్న పేరుకి అర్థం ఏమిటి? అన్య దేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టాను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించుననుకొని రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టెను. జాగ్రత్తగా చెప్పండి. మోషే గారికి ఎంతమంది పిల్లలు? అందరి గడిగా చెప్పాలి. ఎంతమంది కుమారులు? 2 కుమారులు. మొదటి కుమారుడి పేరు ఏమిటి? గెర్షోము. అందరి గడిగా చెప్పండి. ఇంకొద్ది గడిగా గెర్షోము. రెండవ కుమారుడి పేరు ఏమిటి? ఎలియాజరు. ఏంటండి? ఎలియాజరు. గెర్షోము అన్న పేరుకి అర్థం ఏమిటంటే ఇదిగో నేను పరదేశములో, అన్య దేశములో పరదేశిగా ఉన్నా. ఇప్పుడు ఎలియాజర్ అన్న పేరుకి అర్థం ఏమిటంటే నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించును. దీన్ని ఈ 2 పేర్లని జాగ్రత్తగా మనం చదవగలిగితే అసలు మోషే గారు ఎక్కడ రాజీ పడ్డాడు, అసలు మోషే గారు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడు అన్నది మీకు తెలుసు. ఈరోజు జాగ్రత్తగా వినో. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రశ్న ఏమిటో తెలుసా? ఎందుకు ఈరోజు నేను ఇంత భక్తిగా బ్రతుకుతున్నా, దేవుని కోసం అన్నీ వదులుకున్నా, లోకానికి ప్రత్యేకంగా నేను జీవిస్తూ ఉన్నా, ఎందుకు ఇంకా నా జీవితం ఇలాగ అయిపోయింది?
ఎందుకు నా బ్రతికి ఇంకా ఇలా ఉండిపోతుంది, ఎందుకు దేవుడు నాకు ఇంకా ఆశీర్వాదమైన స్థితిని ఇవ్వట్లేదంటే, మోషే గారు దేవుడి మాట విన్నాడు, దేవుని కోసం అన్నీ వదులుకున్నాడు, దేవుని కోసము ప్రాణాల్ని తెగించి కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ వారి ఇద్దరి కుమారుల్లో ఒకనికి ఏం చేయటం మర్చిపోయాడంటే సున్నతి చేయటం మర్చిపోయాడు. ఎలాగో మీకు చెప్తే లాస్ట్లోకి వచ్చినప్పుడు మీకు బాగా అర్థమవుతా. మొదటి కుమారుడి పేరు ఏమిటి? అందరూ చెప్పాలి. గెర్షోం. గెర్షోం అన్న పేరుకి అర్థం ఏమిటి? అన్య దేశములో నేను పరదేశిగా ఉన్నాను కాబట్టి ఆ కుమారుడికి ఏమని పేరు పెట్టారంటండి? గెర్షోము. చాలా జాగ్రత్తగానండి. మోషే గారు నిర్గమకాండము 2వ అధ్యాయములో ఈ మిద్యాను అనబడిన దేశానికి వచ్చాడు, మిద్యాను అనబడిన ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలోకి రాగానే ఎవరితో వివాహమైంది? మోషే గారి భార్య పేరు ఏమిటి? సిప్పోరా. సిప్పోరాతో ఏంటంటే వివాహం అవగానే ఈ కొడుకు పుట్టాడు. కొడుకు పేరేంటి? గెర్షోన్. ఇప్పుడు ఆ గెర్షోన్కి ఏమని, గెర్షోన్ అనే పేరుకి అర్థం ఏమిటి? అన్య దేశంలో నేను ఎలా ఉన్నానో పారదేశిగా. ఇదిగో ఇది నా దేశము కాదు, నేను అన్య దేశంలో ఉన్నాను, నేను వేరే దేశంలో ఉన్నాను. కాబట్టి ఈ కుమారుని చూసినప్పుడల్లా నాకేం గుర్తుకు రావాలి? ఇదిగో నేను అన్య దేశంలో ఉండగా నాకు ఈ కుమారుడు పుట్టాడు, నేను పరదేశిగా ఉండగా నాకు ఈ కుమారుడు పుట్టాడు అని తెలియటానికి ఏం చేశాడంటే గెర్షోం అని పేరు పెట్టాడు. ఇప్పుడు రెండవ కుమారుడి పేరు ఏమిటి? ఎలియాజర్. ఎలియాజర్ అనగా అర్థం ఏమిటి? ఫరో కత్తివాత నుంచి నా తండ్రి అనే దేవుడు నన్ను రక్షించిన అనుకొని రెండవ కుమారుడికి ఏం పేరు పెట్టాడంట? ఎలియాజర్. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ ఎలియాజర్ అనబడిన పేరు మోషేతో దేవుడు మాట్లాడిన తర్వాత పెట్టాడంటారా, మోషేతో దేవుడు మాట్లాడక ముందు పెట్టాడంటారా? మీకు అర్థమైతుందండి? దేవుడు ఏమన్నాడు మోషేతో? మోషే, ఈ ఫరో చేతి నుంచి, ఈ ఐగుప్తీల చేతుల నుంచి నా ప్రజలు నువ్వేం చేయాలయ్యా? రక్షించాలయ్యా, వాడిని బయటికి తీసుకురావాలయ్యా అని చెప్పా. ఇప్పుడు రెండవ కుమారుడికి పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? రెండవ కుమారుడి పేరు ఎలియాజర్. ఎలియాజర్ అనగా అర్థం ఏమిటి? ఫరో కత్తివాత నుంచి నా తండ్రి అయిన దేవుడు నన్ను ఏం చేయను? రక్షించును. అంటే దానికి అర్థం ఏమిటి? దేవుడు మోషేతో ఇదిగో నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, నా ప్రజలు నువ్వు రక్షించాలి, నా ప్రజలు నువ్వు కాపాడాలన్న తర్వాత ఏ కుమారుడు పుట్టాడు? ఎలియాజర్ పుట్టాడు. అందుకే ఆ కుమారుడుగా పేరు పెట్టాడు. జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మోషేని చంపడానికి వచ్చాడో వెంటనే ఎవరు రియాక్ట్ అయ్యారంట? చెప్పాలి. ఎవరు రియాక్ట్ అయ్యారు? మాట చదవండామా? నిర్గమాకాండము చదివిన మాట, నిర్గమాకాండము పరిశుద్ధ లేఖన భాగము నుంచి దాకా చదివిన మాట మనం చదువుదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము, పరిశుద్ధ లేఖన భాగము నుంచి నిర్గమాకాండము 4వ అధ్యాయం 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతనిని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటివైతివనిను అంతటా ఆయన అతన్ని విడిచెను. ఒకసారి అందరూ ఇలా చూడండి. దేవుడు మోషేని చంపాలని వచ్చినప్పటికీ వెంటనే ఎవరు రియాక్ట్ అయ్యారు? అసలు సిప్పోరాకి ఎలా తెలుసు? దేవుడు ఇదిగో ఇందు నిమిత్తమే నా భర్తను చంపేస్తున్నాడు, ఇందు నిమిత్తమే నా భర్తను చంపడానికి నా దేవుడు వచ్చాడు, ఇందు నిమిత్తమే నా భర్తని ఏంటంటే దేవుడు బలి ఇవ్వడానికి వచ్చినాడు, సంహరించడానికి వచ్చాడని ఎలా తెలిసిందని జాగ్రత్తగా మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. మొట్టమొదటిగా మోషే గారికి గెర్షోము ఎప్పుడు పుట్టాడో తెలుసా? మోషే గారు హెబ్రీల దగ్గర నుంచి, ఐగుప్తు దేశం నుంచి, తన ప్రజల దగ్గర నుంచి ఈ మిద్యాను అనబడిన ప్రాంతానికి రాగానే మొదటి కుమారుడు వివాహం అవ్వగానే మొదటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరేంటి? గెర్షోము. వెంటనే మోషే గారు ఏం చేశారు తెలుసా? యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటి? అబ్రహాము రక్తము పంచుకు పుట్టిన ప్రతి ఒక్కడు 8వ దినమున ఏం చేయబడాలి? సున్నతి చేయబడాలి. ఒకసారి అది కూడా చూద్దామా? ఆదికాండము పరిశుద్ధ లేఖన భాగము నుంచి, ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆదికాండము 17వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను, నాకును నీకును నీ తర్వాత నీ సంతతి వారికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా
ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. ఇది ఎవరిచ్చిన ఆజ్ఞ? చెప్పండి, ఎవరిచ్చిన ఆజ్ఞ? అబ్రహాము రక్తమును పంచుకున్న ప్రతి ఒక్క మగవాడు 8వ దినం ఏం చేయబడాలంట? సున్నతి చేయబడాలి. ఇప్పుడు ఈ సిప్పోరాతో పిల్లవగానే మొట్టమొదటి కుమారుడు పుట్టాడు. కుమారుడి పేరు ఏమిటి? గెర్షోము. ఆ కుమారుడికి మోషే ఏం చేశాడంటే వెంటనే సున్నతి చేశాడు. ఏంటి? ఇదిగో దేవుడు మాకు నిత్యమైన కట్టడి ఇచ్చాడు, తరతరములకి ఇది నిత్యమైన కట్టడి అన్నాడు. ఇదిగో నా కుమారుడికి దేవుడి మాటకు లోబడి సున్నతి చేయాలి అని చెప్పి సున్నతి చేసేస్తే భార్య ఒకసారి ఎలా చూడండి, ఏ పసిపిల్లనైనా 8 రోజులు, ఎన్ని రోజులండి? 8 నెలలు కాదు, 8 రోజుల బిడ్డకి ఎవరికైనా 8 రోజుల బిడ్డ మీద ఏదైనా కత్తి ఘాటు పడితే ఏ తల్లైనా సహించగలదా? చెప్పాలి, ఏ తల్లైనా భరించగలదా? అది కూడా ఏమిటి? 8 దినములు కలిగిన మగ పిల్లవాడి యొక్క గోప్యాంగ చర్మమును ఏం చేయాలంట? దాన్ని తొలగించాలి. ఎంత విలవిలలాడిపోతాడు కుమారుడు, ఎంత రక్తము కారుతుంది, ఎంత బాధపడతాడు ఆ కుమారుడు. అదంతా తల్లి చూసింది. ఎవరు? సిపోరా చూసి అంది, ఇదిగో ఇది నీ ధర్మము కావచ్చు, ఇదిగో నీ హెబ్రీలకున్న ధర్మము కావచ్చు, ఇదిగో కానీ మా మిద్యానీలో ఈ యొక్క ధర్మం అనేది లేదు, ఈ కాన్స్టిట్యూషన్ అనేది లేదు. ఇదిగో నా పిల్లవాడి 8వ దినమున ఇంత విలవిలలాడటం నేను చూడలేను సుమా, నువ్వు చేసింది తప్పు అని ఏం చేసి ఉంటుంది భార్య? ఆపి ఉంటా. ఇప్పుడు ఒక మాట అండి, భార్య దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి తన బిడ్డను తీసుకుని ఇప్పుడు చెప్పు ఉంటాడు మోషే గారు ఏమని? ఇదిగో అబ్రహాముకి నా దేవుడు మా ఇంటిని వాగ్దానం చేశాడు ఏమని? తరతరములకు ఇది నిత్యమైన కట్టడిగా ఉండాలి. ఈ హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుడు 8వ దినమున ఏం చేయబడాలి? సున్నతి చేయబడాలి. ఆ గోప్యంగా చర్మమును ఏం చేయాలి? తీసివేయాలి అని అంటే ఇప్పుడు ఏ భార్యను ఒప్పుకుంటుందా? అమ్మ చెప్పండి, మీరు ఒప్పుకుంటారా? తల్లిగా మీరు మీ రక్తమును పంచుకొని మీరు 9 మాసాలు 9 నెలలు అంటే ఎంతో అల్లారు ముద్దుగా కాపాడుకొని మీ కడుపులోంచి వచ్చిన బిడ్డ యొక్క దేహం మీద కత్తి పెడతానంటే మీరు ఒప్పుకుంటారా? గట్టిగా చెప్పాలి. ఒప్పుకోరు. ఇప్పుడు సిప్పోరా ఒప్పుకోలేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదండి, ఇది ఎట్టి పరిస్థితులు అవ్వకూడదంటే మోషే గారు ఏదో తిప్పలపడి ఎందుకు అన్నాడు కదా. గెర్షోము అన్న పేరుకి అర్థం ఏమిటంటే నేను అన్య దేశములో పరదేశిగా నేను ఉన్నాను కాబట్టి కుమారుడికి ఏం పెట్టాడు? గెర్షోము. అది కొత్త కాబట్టి పుట్టిన వెంటనే భార్య మాట కాదనలేక భార్యను ఎదిరించి, భార్య మాటను ఎదిరించి దేవుడి మాటను తప్పకూడదని చెప్పి ఏం చేశాడంటే సున్నతి చేశా. ఇప్పుడు భార్య అని ఉంటుంది ఏమని? నిదిగో దేవుడు గనుక నాకు మళ్ళీ ఇంకొక సంతానం ఇస్తే ఆ సంతానికి ఇలా చేసావో నీకు నాకు ఏ సంబంధమో ఉండదు, నీకు విడాకులు ఇచ్చి పడేస్తాను, నేను విడిచి పడేస్తాను అని సిప్పోరా అని ఉండవచ్చు. ఇప్పుడు 2వ కుమారుడు పుట్టాడు. ఎవరు 2వ కుమారుడి పేరు? ఎలియాజరు. ఇప్పుడు ఎలియాజరు పుట్టగానే మోషే అని ఉంటాడు ఏమే, అది దేవుడు మాకు ఇచ్చిన కట్టడే, అది మేము ఫాలో అవ్వాలి, అది చేయకపోతే దేవుడు కోపం మా మీదకి వస్తుంది, ఆయన ఉగ్రత మా మీదకి వస్తుంది, దయతో ఈ 2వ కుమారుడు కూడా నేను సున్నతిని చేస్తానే అంటే సిప్పోర ఏమని ఉంటుంది? వినండి, సిప్పోర ఎందుకు వెంటనే రియాక్ట్ అయ్యింది? మోషే సిప్పోరా 2 బిడ్డలు కలిసి దేవుడి మాటకు లోబడి ఐగుప్తు దేశానికి వెళ్తూ ఒక సత్రంలో ఉండగా దేవుడు ఇప్పుడు మోషేని చంపడానికి వచ్చేసాడు, మోషేని సంహరించడానికి వచ్చేసాడు. దేవుడు మోషేని సంహరించడానికి వచ్చిన వెంటనే సిప్పోరా అలర్ట్ అయిపోయింది. ఎందుకు అలర్ట్ అయిపోయింది అంటే సిప్పోరాకు తెలుసు ఏంటి? దేవుడు చెప్పిన కట్టడను నేనే నా భర్తను ఫాలో అవ్వద్దన్నాను, నేనే నా భర్తను కాంప్రమైజ్ చేశాను, నేనే మా ఆయన కాంప్రమైజ్ చేశాను. మా ఆయన ఆల్రెడీ చెప్పాడు ఏమని? దేవుడు ఇచ్చిన మాటను గనుక మేము చేయకపోతే ఆయన కోపము మా మీద రగులుకుంటుంది, ఇది మాకు దేవుడిచ్చిన నిత్య కట్టడా అని నా భర్త చెప్పాడు. నా భర్త ఉగ్రత వస్తుందని చెప్పాడు. అయ్యో ఇప్పుడు నా యొక్క 5వ తనమే నా యొక్క భర్తే పోబోతున్నాడే అని వెంటనే సిప్పోర ఏం చేసిందంటే తన కుమారుడికి సున్నతి చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఒకటి దేశాన్ని విడవటానికి కాంప్రమైజ్ అవ్వలేదు. కాంప్రమైజ్ అయ్యాడా మోషే గారు? 40 సంవత్సరాలుగా ఉన్న దేశాన్ని విడవటానికి కాంప్రమైజ్ అవ్వలేదు, వచ్చేసాడంతే, కాంప్రమైజ్ లేదు. రెండవది 40 సంవత్సరములుగా చూసిన మందరి విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు, వదిలేశాడు. 40 సంవత్సరములుగా ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని మామని వదలడానికి కాంప్రమైజ్ అయ్యాడా? అవ్వలేదు.
కానీ అన్నిటిలో కాంప్రమైజ్ అవ్వని మోషే గారు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడో తెలుసా? తన భార్య మాటకి కాంప్రమైజ్ అయిపోయాడు. తన భార్య యొక్క మాటకి కాంప్రమైజ్ అయిపోయాడు. దేవుడు ఇచ్చిన నిత్యమైన కట్టడ అనగా ఈ యొక్క సున్నతి చేయటంలో మోషే ఏమయ్యాడు? కాంప్రమైజ్. ఈరోజు నిజమే, మోషే గారు దేవుడి మాటకు లోబడ్డాడు. మోషే గారు దేవుడి మాటకు లోబడి 40 సంవత్సరాలుగా జీవించిన దేశాన్ని, ప్రాంతాన్ని, గొర్రెలను, మనుషులను విడిచిపెట్టేశాడు. దేవుని మాటకు లోబడి ఐగుప్తు దేశం అనడం భయంకరమైన దేశానికి తన పిల్లలతో వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు. అక్కడ నా బ్రతికేంటన్నది కూడా ఆలోచించకుండా దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయిన వాడిని దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడంటే, ఇన్నిటిలో నిబద్ధత కలిగి ఉన్నవాడు ఒక్క విషయంలో ఏమైపోయాడు? కాంప్రమైజ్. ఈరోజు అడుగుతున్నాను, ఒక్కసారి నీ జీవితంలోకి వెళ్ళి ఒక్కసారి నీ యొక్క లైఫ్ను ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే నువ్వు ఈరోజు దేవుని ప్రశ్నిస్తున్నావే, ఎందుకు ఇంకా దేవుడి నాకు మేలు చేయట్లేదు? మందిరానికి వస్తున్నాను, దేవుడి కోసం అన్నీ వదిలేసుకుంటున్నాను, దేవుని కోసం నా జీవితాన్ని సమర్పించుకున్నాను, అయినా నా జీవితంలో ఏంటి ఇంకా కార్యాలు జరగట్లేదు? నా జీవితం ఎందుకు ఇలాగైపోతుంది? నా బ్రతుకు ఎందుకు ఇలాగైపోతుంది అంటే, నా జీవితంలో కాంప్రమైజ్ ఎక్కడో మనం అయిపోయాం. అవ్వలేదంటారా? మన లైఫ్లో ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వట్లేదా? పాస్టర్ గారు, నా క్రైస్తవ యాత్రలో దేవుణ్ణి నేను నమ్ముకున్నది మొదలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఒక బాటగా ఒక మార్గముగా ఎంచుకున్న దినము మొదలుకొని నేను రక్షింపబడిన దినము నుంచి నేను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు చాలా అందరం ఒకసారి లేచి నిలబడదామా? అందరము లేచి నిలబడదామా? ఒకసారి అందరము లేచి నిలబడి ఈ లోకంలో ఎక్కడ మనము రాజీ పడకుండా మోకరించడానికి ప్రతి ఒక్కరూ మీ ప్రాంతాలకు వచ్చి అందరం ఒకసారి మోకరిద్దాం. దేవుని సన్నిధానంలో అందరము మోకరిద్దాం. మీరు అనేక మంది కాంప్రమైజ్ అయిపోయారు. ఉపవాస ప్రార్థనలో కాంప్రమైజ్ అయిపోయారు. దేవుని మందిరానికి రావడం విషయంలో కాంప్రమైజ్ అయిపోయారు. కానీ నువ్వు ఈరోజు కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని మందిరానికి వచ్చిన నీతో ఈరోజు ప్రభు మాట్లాడాడు. కానీ జీవితంలో ఎందులో కాంప్రమైజ్ అవుతున్నా ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో, నీ జీవితాన్ని పరీక్షించుకో అని నా ప్రభు అన్నాడు. ఒక్కసారి చెప్దామా? దేవా, నా జీవితాంతము నేను కాంప్రమైజ్ అవ్వను నాయన, నేను రాజీ పడను నాయన, నేను నీతోటే నడుస్తాను నాయన అని ప్రతి ఒక్కరు ఒక్కసారి నీ సాగెద యేసునితో అన్న పాట పాడదామా? నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా. కాంప్రమైజ్ అవ్వకుండా యేసుతో గడిపేదా, పరమున చేరగా నే వెళ్ళేదా. హానోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో. అందరా నీ సాగేదా, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించినాను. లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించినాను. స్తేఫను వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. రాజీ పడకుండా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా నే వెళ్ళేదా.
లైవ్ లో ఉన్న వారందరూ పాడుతూ దేవుని స్తుతిద్దాం. బ్రతుకుట క్రీస్తే చావని మేలు, బ్రతుకుట క్రీస్తే చావైన మేలు, క్రీస్తుకై అత సాక్షిగా మారేదా. పౌలు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో. రాజీ పడను నాయనా, నీతోటే నేను నడుస్తాను తండ్రి. తల్లి మరచిన తండ్రి నిరచిన, తల్లి మరచిన బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నీ సాగేదా యేసునితో. మంచి తీర్మానముతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను నాయనా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా నే వెళ్ళేదా. హానోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా. అందరము శబ్దము మోకరించి నాయనా, జీవితమంతా నీకు సాక్షిగా మేము సాగిపోతాం. మేమెక్కడ రాజీ పడము నాయనా. మోషే తన భార్య మాట విని రాజీ పడ్డాడు. నేను ఏ మనుషుల మాట విని భక్తిలో నేను రాజీ పడ్డాను, ఆత్మీయతలో రాజీ పడ్డాను, నీ మందిరానికి రావటం విషయంలో రాజీ పడ్డాను, నిన్ను ఆరాధించడం విషయంలో రాజీ పడను తండ్రి. నా జీవితం అంతా నీతో నేను సాగుతానని ప్రార్థన చేద్దామా. నా జీవితాంతము నీ కొరకు నేను బ్రతుకుతానని చెప్తామా. ఎక్కడ నేను కాంప్రమైజ్ అవున్నాయి. మోషే అన్నీ చేశాడు, కానీ ఎందుకు ఆయన నిన్ను చంపాలనుకున్నావంటే ఒక్క విషయంలో భార్య మాట విని కాంప్రమైజ్ అయిపోయాడు. నేను అనుకుంటున్నాను, ఎందుకు నేను ఇన్ని చేస్తున్నా, నాకు ఇంకా ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు. పరిశుద్ధముగా ఉంటున్నాను, భక్తిగా ఉంటున్నాను, దేవుని మార్గంలో నడుస్తున్నాను, దేవుడు ఉపదేశించినట్టుగా నేను బ్రతుకుతున్నా, ఎందుకు ఇంకా నాకు ఈ పరిస్థితులు అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ రోజు నాతో మాట్లాడావు తండ్రి ప్రార్థన విషయం నిజమైన ఆయన కాంప్రమైజ్ అయిపోతున్నాను. క్రైస్తవులు ద్వేషాలు ఉండకూడదన్నావు, క్రోధాలు ఉండకూడదన్నావు, కక్షలు ఉండకూడదన్నావు, కోపం ఉండకూడదన్నావు, అసూయలు ఉండకూడదన్నావు, తారతమ్యములు ఉండకూడదన్నావు. ఇవన్నీ నాలో ఉండి నేను కాంప్రమైజ్ అవుతున్నాను. లోకానికి వేరుగా బ్రతకమన్నావు, అని లోకంలో పడి బ్రతుకుతున్నాను. కాంప్రమైజ్ రాజీ పడిపోతున్నాను లోకంతో. నన్ను క్షమించిన ఆయన అనొక్కసారి ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీద ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ప్రియ యవన బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు రాజీ పడిపోతున్నావే, ఈ లోక పాపములను రాజీ పడిపోతున్నావే, చెడు ఆలోచనలో నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావే, పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నావే, నేను దేవుని దృష్టిలో ఉన్నాను అనుకోగా కాంప్రమైజ్ అయిపోతున్నావే, నన్ను ఎవరు చూడట్లేదు, నేను చేసేది ఎవరికి తెలియదని కాంప్రమైజ్ అయిపోతున్నావే. కానీ జాగ్రత్త, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి లోకానికి వచ్చాడు. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆ దేవుడు మళ్ళీ తిరిగి మనల్ని శిక్షించడానికి వచ్చేలా మాత్రం చేస్తూ వస్తుంది. ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో మనం అపరాధం.
దేవాన్ని నేను కాంప్రమైజ్ అయ్యని ఇంతవరకు నన్ను క్షమించమని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దైవమా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు నాయనా. ఈ రాత్రి మాతో ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు. రాజీ పడిపోతున్నామేమో నాయన మా భక్తిలో. ఈరోజు మాతోటి మాట్లాడు. ఎందుకో మేము భక్తి చేస్తున్నా, దేవుని మందిరానికి వెళ్తున్నా, ఆయన ఆరాధిస్తున్నా, ఆయనకి పాటలు తెలుస్తున్నా, దశం భాగం ఇస్తున్నా, ఎందుకు ఇంకా మా జీవితం ఇలా ఉండిపోయిందంటే దానికి కేవలం కారణం రాజీ పడిపోయే జీవితాలు మాలో. భక్తులు విశ్వాసం నీ స్వరక్తి నుంచి సంపాదించుకున్న వారమయ్య మేము. అలాంటి మేము లోక విషయంలో రాజీపడుతున్నాం. ఈరోజు సంఘంలో లోకంలో అనేక మంది ఆత్మీయులు నీ మందిర విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నారు. వచ్చే వారం వెళ్దామంటున్నారు, కానీ వచ్చే వారం వరకు బ్రతికి ఉంటామన్న గ్యారెంటీ మాకు లేదయ్యా. సమయాన్ని మేము సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానులు మేము నడుచుకోవాలి. రాత్రి ఇక్కడ ప్రభువా సంఖ్యలో అనేక మంది సంఖ్యగా కూడా వచ్చారు. నీ బిడ్డలు ఆశీర్వాదముతో నీ బిడ్డలు మీరు నింపండి. ఈ లైవ్ ద్వారా ప్రభు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలను కూడా ఆశీర్వదించి వారు ఇక్కడి నుంచి ఇందులో కాంప్రమైజ్ అవ్వగా నీ కోసం సాక్షులుగా జీవించే యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.